అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. మన ఇండియన్స్‌కి ఎటైనా వెకేషన్‌కి వెళ్ళాలనుకుంటే మోస్ట్ స్పెషల్ ప్లేస్ ఏంటి అంటే శ్రీలంక. అవునండి. ఎందుకంటే ముఖ్యంగా హిందువులుగా మనకి రామాయణంకి సంబంధించిన ఇతిహాసాలు అక్కడ ఉన్నాయి. వెళ్తే అవునండి. చూడొచ్చు చక్కగా అని చెప్పేసి అంటా ఉంటారు. అవునండి. మీ మాటల్లో అసలు రామాయణంకి సంబంధించిన డీటెయిల్స్ గాని, అక్కడికి వెళ్తే వీటికి సంబంధించిన ప్లేసెస్ ఏమున్నాయి? మీరన్నట్టు శ్రీలంక అనేది ఇండియన్స్‌కి ఒక స్పెషల్ కంట్రీ అండి. హుహు. ఎందుకంటే రాములు వారికి మనం ఎంత మనకి ప్రాముఖ్యత ఇస్తాం అనేది అందరికీ తెలుసు. హ్మ్. అలా అని రాములు వారు వెళ్ళినటువంటి ప్లేస్ శ్రీలంక. హ్మ్. అండ్ సీతమ్మ వారు 11 నెలలు శ్రీలంకలో ఉన్నటువంటి ప్లేస్ కూడా. అవును. అందువల్ల ఏంటంటే రామాయణ ఇతిహాసానికి సంబంధించి కొన్ని గుర్తులు కూడా మనకి అక్కడ శ్రీలంకలో కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే రాముల వారు ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం ఉంది అక్కడ. హ్మ్. అలానే హనుమంతుల వారి పాదముద్ర ఉంది, అమ్మవారి అశోకవనం ఉంది, హ్మ్. ప్లస్ విభీషణ టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్లో రామాయణానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా చక్కగా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంక్లూడ్ చేసిందండి. హ్మ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక మళ్ళీ మన రామాయణానికి రాముల వారికి సంబంధించిన ఒక జ్ఞాపిక. హ్మ్. అది కూడా మనకి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట. అవును. అంత కష్టపడ్డారు. అక్కడి నుంచి వచ్చి సీతమ్మ వారు అశోకవనంలో కూర్చొని ఎంత కష్టపడ్డారు అనేది కూడా మళ్ళీ మనకు ఒక్కసారి మన కళ్ళ ముందు కదులుతుందండి. అంటే బుక్స్‌లో చదివిన స్టోరీ అక్కడ ఎస్. విజువల్‌గా చూడొచ్చు మనం ఎస్. ఇంకా విజువల్‌గా ప్లేసెస్‌ని. చూడొచ్చు. ఎస్. హుహు. ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి ప్లేసు, హ్మ్. మేఘనాథుడు యజ్ఞం చేసిన ప్లేసు, హ్మ్. ఇవన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చండి. ఓకే. ఓకే. మీరు వెళ్ళినప్పుడు మీకెలా అనిపించిందండి అవన్నీ అసలు చూస్తున్నప్పుడు? నేనైతే చలించిపోయానండి. సీతమ్మ వారిని అశోకవనంలో కూర్చోబెట్టిన ప్లేస్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హ్మ్. నవంబర్, డిసెంబర్‌లో వెళ్ళానండి. హ్మ్. విపరీతమైన చలి ఉంది. అబ్బా! హ్మ్. అమ్మవారు గుర్తొచ్చి అసలు ఇంత చలిలో అమ్మవారు ఎలా ఉండగలిగారు హ్మ్. 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 అని అయితే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అలానే చాలా ఎక్సైట్ కూడా అయ్యాను నేను. హ్మ్. 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 సో, అమ్మవారిని తలుచుకొని అంత ఫీల్ అయ్యానన్నమాట. అబ్బా! నిజంగా అంత డెఫినెట్‌లీ. అంత ఇది ఉంటుందండి ఈ టూర్‌లో. హ్మ్. హ్మ్. అంత చక్కగా ఉంటుందండి. హ్యాపీగా పిల్లల్ని తీసుకెళ్తే అండి వాళ్ళు బుక్స్‌లో చదివిన రామాయణంని మనం యెస్. చూపించొచ్చు. కరెక్ట్ అండి. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది సూపర్బ్ వెకేషన్ అసలు. అవునండి. అవునండి. చాలా గ్రేట్. చక్కగా ఉంటుంది. హ్మ్. మనకి పొరుగునే ఉన్న కంట్రీ. హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ ఓన్లీ 1 ½ అవర్ ఫ్లైట్‌లోనే మనం కొలంబో రీచ్ అవ్వచ్చు. ఓహ్! నైస్. నైస్. హైదరాబాద్ నుంచి. హ్మ్. మనకి ఇండియాలోనే కొన్ని ప్లేస్‌కెళ్ళాలంటే 2 అవర్స్, 2 ½ అవర్స్ పడుతుంది. హ్మ్. అలాంటి ఓన్లీ 1 ½ అవర్స్ ఫ్లైట్ డిస్టెన్స్‌లో మనకు కొలంబో ఉంది. ఓకే. అందువల్ల ఏంటంటే చాలా దగ్గరగా ఉన్న కంట్రీ. హ్మ్. మనకి చాలా ఇష్టమైన కంట్రీ. హుహు. అంటే రామాయణ పరంగా. హ్మ్. సో ఇవన్నీ కూడా మనం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ తీసుకొనొచ్చిందండి. ఓకే. ఓకే. ఇదే కాకుండా మనకి ఇంకొక హిందువులకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి. ఏంటది? అదేంటంటే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి హ్మ్. అమ్మవారి టెంపుల్ మనకి అక్కడ ఉందండి. శాంకరీదేవి అమ్మవారి శక్తి పీఠం. ఓకే. ఓకే. ఆ! అంటే మనము అష్టాదశ శక్తి పీఠాలు చదువుకుంటూ వచ్చే ఫస్టే మనం లంకాయాం శాంకరీదేవి అని చదువుతాం. హ్మ్. హ్మ్. తర్వాత మిగతా 17 శక్తి పీఠాల యొక్క పేర్లు వస్తాయి. ఉజ్జయిని, మహాకాళి అయన్నీ కూడా తర్వాత వస్తాయి. హ్మ్. ఆ శక్తి పీఠాన్ని కూడా ఈ ప్యాకేజ్‌లో మనం దర్శించుకోవచ్చండి. ఓకే. ఓకే. చాలామంది ఇండియాలో ఉన్న 17 శక్తి పీఠాలు చూసుకోగలుగుతారు. అవునవును. కానీ శ్రీలంకలో ఉన్న శక్తిపీఠం చూసుకోవాలంటే ఈ ప్యాకేజ్‌లో గనక ట్రావెల్ చేయగలిగితే హ్మ్. ఆ శక్తిపీఠం కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. నైస్. నైస్ అండి. ఈ ప్యాకేజ్‌లో అన్నీ కవర్ అవుతాయండి. ఓకే. ఓకే. ఇప్పుడు వింటే ఇది ఎలా ఉందంటే కంప్లీట్‌గా ఆధ్యాత్మిక పరమైన యాత్రలాగా ఉంది. అవునండి. ఎందుకంటే రామాయణంది, శక్తిపీఠం గూడా ఉంది యెస్. అంటున్నారు. అవునండి. ఓకే. డివోషనల్‌గా డెఫినైట్‌లీ ఉండాలి. యెస్. బట్ పిల్లలతో వెళ్తున్నప్పుడు కొంచెం యెస్. ఎంజాయ్ చేయాలి అని వెళ్తున్నప్పుడు అవునండి. ఆధ్యాత్మికతో పాటు అవునండి. మెయిన్‌గా ఇది ఐలాండ్ కదా! అవునండి. వాటర్ ఫాల్స్ ఉండడం, బీచ్ ఉండడం ఈ యెస్. కైండ్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే నేచర్ వండర్ అని అంటారు. కరెక్ట్. మీరు లాస్ట్ వీడియోస్‌లో గూడా ప్రకృతి పరంగా చాలా అందంగా ఉంటదంటున్నారు. అవునండి. ఇటువంటివి ఏమైనా చూపిస్తారా? యెస్. మీరన్నట్టు డివోషనల్ టూరు హ్మ్. ప్లస్
అండ్ ఎంజాయ్మెంట్ ప్రకృతి పరంగా ఒక అద్భుతమైన టూర్ కూడా ఈ Okay. శ్రీలంక టూర్ వస్తుందండి. మ్మ్. ఎందుకంటే మనము క్యాండీ అనేది హిల్ స్టేషన్, క్యాండీలో కూడా మనం స్టే చేస్తాం. మ్మ్. అలానే కొలంబో నుంచి మనం అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి హబరాన్ అనే ఏరియా ఉంటుంది, మ్మ్. నేషనల్ పార్క్ గుండా వెళ్తాం. మ్మ్. కంప్లీట్గా అంతా కూడా ఆకుపచ్చగా మనకి ప్రకృతి రమణీయత అంతా కూడా ఇక్కడే పేర్చారా అన్నట్టు ఉంటుంది. మ్మ్. ప్లస్ హనుమంతులు వారు సంజీని పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడే ఉంచారు. మ్మ్. అందువల్ల అక్కడ ఆ వైబ్రెంట్స్ అన్నీ కూడా మనకి ఈ ఈ ప్రకృతి రమణీయాల్లో కలిసి వస్తుంది. మ్మ్. అలానే మనకి క్యాండీ అంతా కూడా హిల్ స్టేషన్. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ మనం న్యూవారెలియా అనే ఏరియా వెళ్తాం. ఎక్కడైతే మన సీతమ్మవారు అశోకవనంలో ఉంచారో ఆ ప్లేస్కి వెళ్ళే ఆ దారంతా కూడా ఆ. తేయాకు తోటలు, మీరు అన్నట్టు వాటర్ ఫాల్స్, లేక్స్, తర్వాత మనకి అక్కడ సెలయేరు, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే. ప్లస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి బెంతోట సిటీ ఒకటి యాడ్ చేసింది. మ్మ్. బెంతోట సిటీ కంప్లీట్గా బీచ్ సిటీ. ఓకే. సో అక్కడ మనకి బీచ్ కూడా మనం కవర్ చేసుకుంటాం బెంతోటాలో. ఓకే. అందువల్ల ఏంటంటే డివోషనల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఇటువంటి ప్రకృతి రమణీయ అందాలను కూడా ఈ ప్యాకేజ్లో చక్కగా దర్శించుకోవచ్చు అండి. సో నైస్ అంటే నేచర్ లవర్స్ కి Nature దే లవ్ lovers. ఇట్ అసలు. ఎస్, కంప్లీట్గా మ్మ్. అంత చక్కగా ఉంటుంది ఈ టూర్ అంతా కూడా. ఓకే. ఈ టూర్ స్టార్ట్ అవటం కూడా మనకి 5 nights 6 days ప్యాకేజ్ ఉంటుందండి. ఓకే. ఓకే. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో కూడా ఏంటంటే మన కొలంబోలో దిగిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మ్మ్. మనం హబరానా అనే ఏరియాకి వెళ్తామండి. అంటే అది అమ్మవారి శక్తిపీఠానికి దగ్గరలో ఉంటుంది. ఓకే. ఈ హబరానాకి వెళ్ళే దారిలో కూడా ఒక 2 శివాలయాలు ఉన్నాయండి. మ్మ్. ఆ 2 శివాలయాలు కూడా మనకి రామాయణానికి సంబంధితో ముడిపడిన శివాలయాలు. ఓకే. ఒకటి మునీశ్వరం టెంపుల్ అంటారు, ఇంకోటి మాన్వారి టెంపుల్ అంటారు. మ్మ్. మునీశ్వరం టెంపుల్ కూడా రాముల వారు దర్శించినటువంటి టెంపుల్, శివయ్యని ప్రార్థించిన టెంపుల్, శివయ్య వారు ప్రత్యక్షమయ్యి బ్రహ్మహత్య పాతకానికి తరుణోపాయం చెప్పిన ప్లేస్ కూడా అదండి. ఓకే. మ్మ్. దాని తర్వాత రాముల వారు ప్రతిష్ఠించిన మొట్టమొదటి శివలింగం మాన్వారి టెంపుల్ అండి. మ్మ్. అది కూడా సైకత్యలింగం. ఈ 2 కూడా మనం దర్శనం చేసుకొని హబరాన్ అనే ఏరియాకి వెళ్తామండి. ఓకే. ఓకే. అంత అద్భుతంగా ఉంటాయి ఈ టెంపుల్స్ కూడా. మ్మ్. కాకపోతే ఏంటంటే మనకి పోర్చుగీస్ వారు శ్రీలంకని పరిపాలించారు. మ్మ్. పరిపాలించేటప్పుడు మన ఆలయాలన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. ఓకే. అందువల్ల తర్వాత వచ్చిన రాజులు మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం, మళ్ళీ పోర్చుగీస్ వారు దాన్ని ధ్వంసం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే సివిల్ వార్ ఎప్పుడైతే ఆగిపోయిందో మీకు తెలిసింది, ఎల్టీటీ వాళ్ళు మనకి అక్కడంతా కూడా చాలా వరకు రూల్ చేశారు. సో అంతా ఎల్టీటీ ఎలిమినేట్ అయిన తర్వాత అప్పటి నుంచి టూరిజం బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఒక మంచి స్థితికి వస్తూ ఉన్నాయండి. ఓకే. సో ఆ 2 టెంపుల్స్ చూసుకొని మనం హబరాన్ ఏరియాకి వెళ్తాం. మ్మ్. హబరాన్ ఏరియాకి వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం ట్రింకోమలి అని వెళ్తామండి. ఓకే. ట్రింకోమలి ఏంటంటే మనకి అది కూడా ఒక బీచ్ ఉన్నది. మ్మ్. సో అక్కడే మనకి తిరుకోనేశ్వరం అనే టెంపుల్ ఉందండి. మ్మ్. ఆ తిరుకోనేశ్వరం వల్లనే ట్రింకోమలి పేరు వచ్చింది అంటారు. మ్మ్. సో ఆ తిరుకోనేశ్వరం ఏంటంటే అక్కడ వెలసిన శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, ఓకే. ఆ. అమ్మవారి పేరు శాంకరీదేవి అమ్మవారు. మ్మ్. ఈ 2 కూడా ఒకటే కాంప్లెక్స్లో ఉంటాయి. 2 కూడా చక్కగా మనం 1.5 hours 2 hours అక్కడ స్పెండ్ చేస్తామండి. మ్మ్. చక్కగా పూజలు చేయించుకోవచ్చు. మన గోత్రనామాలతో పూజలు చేస్తారు అక్కడ. ఆ. సో చక్కగా పూజలు చేసుకుని మీరు ఏమైనా ఆఫరింగ్స్ అమ్మవారికి ఇవ్వాలనుకుంటే చక్కగా అది కూడా అక్కడ ఆఫర్ చేయొచ్చు. మ్మ్. చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రావణ హాట్ వెల్స్ అని ఉంది. మ్మ్. అది కూడా రావణాసురుడు తన మదర్ కైకసి కోసము తవ్వినటువంటి బావులండి. మ్మ్. ఆ 7 బావులు కూడా మనం విజిట్ చేస్తాం. మ్మ్. విజిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్తాం. ఓకే. ప్లస్ శ్రీలంక వచ్చేటప్పటికి 90% బుద్ధిస్ట్ కంట్రీ అండి. మ్మ్. మ్మ్. అందువల్ల బుద్ధిస్ట్ ఆరామాలు కూడా మనం సందర్శన చేస్తాం. మ్మ్. సో దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనకి గోల్డెన్ కేవ్ టెంపుల్ అని ఉంది, డంబోలోలో ఉంటుంది. అది మ్మ్. డంబోలోలో గోల్డెన్ బుద్ధ కేవ్ టెంపుల్ మన ఫోటో స్టాప్ తీసుకుంటాం. మ్మ్. అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వస్తాం. నేను ఇందాక చెప్పిన Okay. క్యాండీ హిల్ స్టేషను మ్మ్. అండ్ కొలంబో కన్నా ముందు దాని క్యాపిటల్ సిటీ అండి కొలంబోకి. మ్మ్. అందులో Okay. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అద్భుతం, మనకి యునెస్కో సైట్, మ్మ్. సిటీ అంతా కూడా యునెస్కో రికగ్నైజ్డ్ సైట్ అన్నమాట. ఓకే. ఓకే. ఎందుకంటే అక్కడ మనకి బుద్ధ భగవానుడి పన్ను ఉందండి. మ్మ్. అందువల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా ఆ టెంపుల్కి కంపల్సరీగా వస్తారండి. జీవిత Okay. కాలంలో ఒక్కసారైనా విజిట్ చేయాలనుకుంటారు. మ్మ్. వాళ్ళకి అది చాలా స్పెషల్. చాలా స్పెషల్. ప్లస్ ఇంకోటి ఏంటి, అదంతా కూడా ఒక రాజు ప్యాలెస్ లో ఉంటుందండి. కింగ్ ప్యాలెస్ అదంతా కూడా. ఈ బౌద్ధ సన్యాసులు వెళ్ళి దీనికి ప్రొటెక్షన్ కావాలన్నప్పుడు ఆ రాజు గారు ఆ ప్యాలెస్ ఇచ్చేసేసి తను బయటకు వస్తారు.
సో ప్యాలెస్ లో ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ప్యాలెస్ కూడా అండి. అది కూడా మనం విజిట్ చేస్తాం. అక్కడి నుంచి మనం బయలుదేరి ఇందాక నేను చెప్పిన నువారెలియాకి వెళ్తాం. నువారెలియా వెళ్ళే దారంతా కూడా చక్కటి ప్రకృతి రమణీయమైన అందాలన్నీ కూడా అక్కడ కనపడతాయండి. హిల్ స్టేషను అండ్ ఆ తేయాకు తోటలు ఉంటాయి, ప్లస్ అక్కడ రాంబడ్ హనుమాన్ టెంపుల్ అని ఉందండి. రాంబడ్ హనుమాన్ టెంపుల్ మన ఇండియన్ చిన్మయ మిషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. యాక్చువల్గా అయితే శ్రీలంకలో ఎవరికి కూడా 100% ఓనర్షిప్ ఇవ్వరండి. కానీ అక్కడ చిన్మయ మిషన్ వాళ్ళు మేము అక్కడ ఆలయం కట్టుకుంటామంటే దానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అంత చక్కగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఆ పర్వత శ్రేణులన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు పడుకున్నారా అన్నట్టు అరేంజ్మెంట్ లో ఉంటాయండి. తల దగ్గర నుంచి అప్ టు టో వరకు కూడా ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారని అంత అద్భుతంగా ఉంటుందండి అక్కడ ఆ పర్వత శ్రేణులన్నీ కూడా. సూపర్ అండి. సో అది విజిట్ చేస్తాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి అశోకవనము, మధ్యలో తేయాకు తోటలు ఉంటాయి. తేయాకు తోటలు మనొక వాళ్ళ, ఎందుకంటే శ్రీలంక వచ్చేటప్పటికి మనకి టీ ఎక్స్పోర్టర్, నెంబర్ 1 ఎక్స్పోర్టర్. సో చక్కగా ఒక తేనీటి విందు కూడా అక్కడ చేస్తాము. చేసి అమ్మవారి అశోకవనం, ఇప్పుడు అక్కడ 2 రామాలయాలు ఉన్నాయండి. రామాలయాలు దర్శనం చేసుకుంటాం. అక్కడ హనుమంతుడి వారి పాదముద్ర ఉంది. సో ఆ పాదముద్ర కూడా మనం దర్శనం చేసుకుంటాం. గ్రెగరీ లేక్ అని ఉంది. ఆ గ్రెగరీ లేక్ కూడా మనం సందర్శన చేస్తాము. బయలుదేరిన తర్వాత అక్కడ గాయత్రి మందిరం అని ఉందండి. ఆ గాయత్రి మందిరం కూడా మనకి రావణాసురుడి కొడుకు మేఘనాథుడు అని ఉన్నారు. మేఘనాథుడు రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకా అతీంద్రియ శక్తుల కోసం అక్కడ ఒక యజ్ఞం చేస్తారు. దాన్ని నికుంభళ యాగం అంటారు. సో ఆ గాయత్రి మందిరం ఉన్న ప్లేస్ లో ఆ యజ్ఞం చేశారని చెప్పేసి ఇప్పుడు అక్కడ 108 శివలింగాలతో ఒక ఆలయాన్ని నిర్మించారండి. ప్లస్ పంచముఖి అమ్మవారు కూడా ఉంటారు అక్కడ. సో ఇవన్నీ కూడా అక్కడ మనం దర్శనం చేసుకుంటాం. బయలుదేరి క్యాండీ వస్తాం. సో ఇప్పుడు మనకేంటంటే మీరు అన్నట్టు డివోషనల్ టూరు, ప్రకృతి, మనకి నేచర్ టూర్ అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్తాం. నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి కొలంబో వచ్చి, కొలంబో నుంచి బెంతోటా సిటీకి వెళ్తామండి. బెంతోటా సిటీలో మనకి కంప్లీట్గా అంతా బీచ్ సిటీ అది. అక్కడ మనకి మడూర్ రివర్ అని ఉంటుంది. ఆ మడూర్ రివర్ లో బోట్ లో వెళ్తాము. సో అదేంటంటే కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు విల్లింగ్ కూడా, ఎందుకంటే అదంతా కూడా మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అంతా కూడా చాలా సినిమాల్లో అది కూడా ఉంది. మొత్తం బోట్ కింద వెళ్తే అటు ఇటు కూడా చెట్లు ఉంటాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి కొలంబో సిటీ టూర్లో కూడా మళ్ళీ మనకి ఇంకో అద్భుతమైన టెంపుల్ విభీషణ టెంపుల్, ప్లస్ మన ఇండియన్ హై కమిషన్, తర్వాత అక్కడ ఒక బీచ్ ఉంది మళ్ళీ కొలంబోలో. సో ఆ బీచ్ తర్వాత ఇంపార్టెంట్ హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ప్రెసిడెన్సీ హౌస్, తర్వాత ఫ్రీడమ్ స్క్వేర్, ఇవన్నీ కూడా చూసుకొని 6th డే రోజు బయలుదేరి హైదరాబాద్ వస్తామండి. అసలు మీరు చెప్పింది 6 days లో లాగా లేదన్న 12 days థింగ్స్ లాగా. అవునండి. ఎన్ని ప్లేసెస్ చెప్పినారు మీరు ఇంత షార్ట్ టైమ్ లో. అవునండి. ఇవన్నీ కూడా చక్కగా వెల్ ప్లాన్డ్ గా మెయింటైన్ చేస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందువల్ల మా శ్రీలంక టూర్ మనకి డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈవెన్ సెప్టెంబర్ కూడా అయిపోయినాయి టికెట్స్ ఇప్పుడు. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ మంత్కే ఆగస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎక్కడ మనం 20వ తారీఖు ఉన్నాం. మనకు ఆల్రెడీ 15వ తారీఖే సెప్టెంబర్ కి సంబంధించిన టికెట్స్ అన్ని అయిపోయినాయండి. రేపు గ్రూప్ వెళ్తుంది యాక్చువల్ గా ఎల్లుండి. కావాలంటే ఇప్పుడే ఇంకా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అంత అద్భుతంగా ఆర్వి టూర్స్ సెంటర్ ప్లాన్ చేసి శ్రీలంకకి వెళ్ళే అందరి యాత్రికులకు కూడా ఆ అనుభవం కలిగేటట్టు చేస్తుందండి. శ్రీలంకలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని నాకు తెలియదండి. మీరైతే అసలు ఎన్ని చెప్పినా తెలుసు, అసలు నేను కౌంట్ చేయాల్సింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. అవన్నీ కూడా కంపల్సరీగా బీచెస్ అనమాట. అన్ని మిరిసా బీచ్ అని, తర్వాత మనకి బెంతోటా బీచ్, గాలే బీచ్, ఇవన్నీ బీచ్ అన్ని కూడా లీజర్ టూర్ అనమాట. అదంతా కూడా చాలా బాగుంటుంది అది కూడా. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్లేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని చక్కగా టూర్ ప్లాన్ చేసుకొని వస్తుందండి. ఓకే, సో నైస్ అండి. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఇది వచ్చి ఓన్లీ 59,500 రూపీస్ అండి. 59,500 కి ఇన్ని ప్లేసెస్ చూపిస్తారా? సీరియస్లీ 6 days మళ్ళీ. దాంట్లో ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది. వీసా అవసరం లేదు, ఎందుకంటే ఆనరల్ వీసా మనకి ఈ వీసా ఇస్తుంది వితౌట్ ఎనీ ఫీజ్. అంతకుముందు ఫీజు ఉండేది. ఇప్పుడు ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఫీజు లేకుండా వీసా ఇస్తుందండి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము హబ్రాన్ వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్,
తర్వాత హోటల్స్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది, వెళ్ళేదారిలో మంచి రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ ఎక్కడెక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లేసెస్ అని కూడా చక్కగా చూపించుకొని ఒక గైడ్ ఉంటారు. అక్కడ ఏంటంటే టెంపుల్స్ కాబట్టి పూజకి అక్కడ ఎంట్రీ టికెట్స్కి మాత్రం మన కస్టమర్స్ పెట్టుకుంటే చాలండి. మిగతా అన్ని కూడా ప్యాకేజ్ కంప్లీట్గా కవర్ అయిపోతాయండి. అసలు ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాళ్ళు, ఐ మీన్ ఫ్యామిలీకి వెళ్ళడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. ఇటు మమ్మీ డాడీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఫుల్ ఆన్ టెంపుల్స్ ఉన్నాయి, ఇటు పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎంజాయ్ చేయడానికి బీచెస్, వాటర్ ఫాల్స్, అసలు ఎంత మంచి నేచర్ ప్లేసెస్ ఉన్నాయి. అసలు అవునండి, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావచ్చు. వెకేషన్ కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. పర్ఫెక్ట్ ప్లేస్ అండి, దగ్గరలో ఉంది, ప్లస్ 6 days వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ట్రావెలింగ్ కి ఎక్కువ టైం పోవట్లేదు. 6 days అనేది చాలా మంచి డ్యూరేషన్. అసలు అవునండి, సో నైస్ అండి. అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నందుకు. ఎందుకంటే చాలా మందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ ఉండదు, తీసుకెళ్లే వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, అండ్ మోర్ ఓవర్ కాస్ట్ గురించి భయపడతారు. బట్ మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మెయిన్ గా ఉండేది ఏంటంటే అఫోర్డబిలిటీ. కరెక్ట్ కదా, కరెక్ట్ అండి. చాలా మీరు అన్నట్టు మంచి గైడెన్స్ ఉంటుంది, చూసే ప్లేస్ కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తాము. అన్ని ఇంక్లూడ్ చేసేటప్పటికి ఏంటంటే కస్టమర్స్ కి ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్, వీళ్ళు ఏదైతే చెప్పారో అది చూపిస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందువల్లే మా దాంట్లో ఇంటర్నేషనల్ టూర్స్ ఒక్కొక్కళ్ళు 10 టూర్లు 11 టూర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. రిపీటెడ్ కస్టమర్స్ చక్కటిగా. ఇప్పుడు మీరు శ్రీలంక టూర్ వచ్చారు అంటే నెక్స్ట్ కంపల్సరీగా 4-5 టూర్స్ ఈజీగా మాతో పాటు ట్రావెల్ చేస్తారండి. అలా ఉంటుంది మా ట్రీట్మెంట్ కానీ మా సర్వీస్ కానీ అండి. క్రేజీ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇన్ డీటెయిల్ గా చెప్పారు. డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అవునండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, డీటెయిల్స్ అన్ని కూడా ఎలా తెలుసుకున్నాము. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్ లో అందరూ వెళ్ళగలిగేవి, వండర్ఫుల్ ప్లేసెస్. ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్ కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్ గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు, లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు.